హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెష్ 143. ప్రజెంట్ అయితే నాగోల్కి వచ్చిన. నాగోల్లో రాహుల్ కళాకార్ సింగ్ అన్న వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసిన. ఎందుకంటే అండ్ మన నవరాత్రులు అయితే దగ్గరకు వచ్చేసినాయి. ఆల్రెడీ వినాయక చవితి అయితే అయిపోయింది. నవరాత్రులు ఇంకెన్నో రోజులు లేదు, 3rd నుంచి నవరాత్రులు స్టార్ట్. అండ్ అమ్మవార్లను కూడా రెడీ చేశారు, మొత్తం రెడీ అయిపోయినాయి. విగ్రహాలు కూడా రెడీ అయిపోయినాయి. ఆల్మోస్ట్ మీకు ఎవరికైనా కావాలంటే నాగోల్ దగ్గర మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చేసి మనకు బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది రాహుల్ కళాకార్ అన్న వాళ్ళ దగ్గర. అండ్ మీరు వచ్చి బుక్ చేసుకోవచ్చు. విగ్రహాలు అయితే చాలా యూనిక్ మోడల్స్లో ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి. అండ్ ప్రతిదీ డీటెయిల్గా పెట్టిన, ప్రతిదీ డీటెయిల్గా చూపించిన, ప్రతిదీ చూడండి, స్కిప్ చేయకండి. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వీడియో. అండ్ ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఈ విధంగా జ్యువెలరీ వర్క్తో డిజైనింగ్ అయితే కంప్లీట్గా ఇచ్చారు అమ్మవారికి. అమ్మవారికి అయితే ఒక నెక్స్ట్ లెవెల్ లుక్ అయితే ఇచ్చేసిరండి. మొత్తం డిజైన్ అయితే చూసుకోవచ్చు, ఏ విధంగా డిజైన్ చేసిరు అన్నవాళ్ళు. కిరాక్ అంటే కిరాక్ డిజైన్ చేసేసారు. అని చూస్తారు కదా, అమ్మవారు అయితే రియల్గా ముందర కూర్చున్నట్టే ఉన్నారు. చాలా అంటే చాలా యూనిక్గా డిజైన్ చేసేసారు. అండ్ ఆల్మోస్ట్ 6 feet ఉంటారండి, 6 feet విగ్రహం. అండ్ మనకు వచ్చేసి సింహం పైన కూర్చొని ఉంటారు. చూసుకోవచ్చు సింహం ఇక్కడ. చాలా యూనిక్గా ఉంది, మోడల్ అయితే చాలా కొత్తగా ఉంది. అండ్ ఎంత నీట్గా డీటెయిలింగ్గా చేసిరో చూసుకోవచ్చు. అండ్ హ్యాండ్స్ పైన గోరెంటాకు టైప్లో డిజైన్ కూడా కానీ అని చూసుకోవచ్చు. మొత్తం 8 చేతులతో అమ్మవారు అయితే దర్శనం ఇస్తున్నారండి మనకు. అండ్ ఒకసారి కంప్లీట్గా చూపిస్తా టాప్ టు బాటమ్. ఒకసారి అమ్మవారు ఏ విధంగా ఉన్నారనేది చూసుకోవచ్చు మీరు. 6 feet విగ్రహం అండి, మొత్తము సింహం పైన కూర్చొని ఉంటారు. అండ్ చూస్తారు కదా, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ డిజైనింగ్ వచ్చేసింది మొత్తం విగ్రహానికి. వైట్ కలర్ మొత్తం అమ్మవారికి వచ్చేసి వైట్ కలర్ ఫినిషింగ్ ఇచ్చేసారు. శారీ కలర్ వచ్చేసి లైట్ గ్రీన్ ఉంటుందండి లుకింగ్ వైజ్. అండ్ బార్డర్ వచ్చేసి రెడ్డిష్ కలర్లో ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ చూస్తారు కదండి, ఇక్కడ అమ్మవారు ఒక యూనిక్ మోడల్లో మనకైతే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకో మోడల్ అండ్ చూసుకోవచ్చు ఏ విధంగా డిజైన్ చేసారు అమ్మవారిని. అండ్ ఇక్కడ ఇప్పుడు మనకు చూసిందేమో జ్యువెలరీ వర్క్ ఉన్నది, ఇక్కడ చూస్తుందేమో నార్మల్ వర్క్ ఉన్నదండి. ఈ నార్మల్ వర్క్ ఉన్నది చూసుకోవచ్చు. శారీ వర్క్ అయితే మెరూన్ ఇచ్చేసారు మొత్తము. 8 చేతులతో దర్శనం ఇస్తుంది అమ్మవారు కూడా. అండ్ సింహం పైన కూర్చొని. అండ్ కొన్ని డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఆ డిఫరెంట్ విగ్రహాలు కూడా మీకు చూపిస్తాను, డీటెయిల్గా చూపిస్తాను. అమ్మవారి చూసుకోవచ్చు, ప్రతిదీ 6 feet. అండ్ ఈ లైన్ మొత్తం చూసుకోవచ్చు, ప్రతిదీ 6 feet విగ్రహమే. అండ్ ప్రతి విగ్రహం రెడీ అయిపోయింది. అండ్ అన్నవాళ్ళ దగ్గర వచ్చేసి విగ్రహాలు అయితే చాలా యూనిక్గా ఉన్నాయండి. మీరు వచ్చి బుక్ చేసుకోవచ్చు ప్రతి విగ్రహాన్ని. అండ్ వచ్చి చూసుకోవచ్చు ఏ విధంగా డిజైన్ చేస్తారనేది, ఏ విధంగా ఉంటుంది అనేది. అండ్ 6 feet విగ్రహాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. అండ్ ఇంకో యూనిక్ మోడల్ ఈ షెడ్లో వచ్చేసి ఇంకో యూనిక్ మోడల్ అనేది కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను. అండ్ చాలా అంటే చాలా నచ్చిన మోడల్ ఈ షెడ్లో నాకు వచ్చేసి ఆ డిఫరెంట్ ఐడియా అయితే వచ్చేసి ఒక మోడల్ ఉంది. ఆ మోడల్ అయితే మీకు డీటెయిల్గా నేను చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి కొద్దిగా. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ టైగర్ ఆ స్పెషాలిటీ వచ్చేసి వైట్ టైగర్ ఉంటుంది, అది చూపించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియో. అని చెప్పాను కదండి, ఇక్కడ మనకు ఈ షెడ్లో యూనిక్ మోడల్ అయితే ఒక విగ్రహం అంటే ఈ టైప్లో చాలా ఉన్నాయి, కాకపోతే యూనిక్ మోడల్గా తయారు చేసిన విగ్రహం ఈసారి అన్నవాళ్ళ దగ్గర. అండ్ వచ్చేసి టైగర్ అండి, ఇక్కడ చూసుకోవచ్చు. టైగర్ వైట్ కలర్లో డిజైన్ చేసారు అన్నవాళ్ళు. అండ్ ఆరెంజ్ కలర్లో ఐస్ అయితే వేయబడింది మొత్తం. చూస్తారు కదా, టైగర్ అయితే మొత్తం వైట్ కలర్లో ఫినిషింగ్ ఇచ్చేసారండి. వైట్ టైగర్ మొత్తము వైట్ టైగరు. అమ్మవారి బాడీ కలర్ కూడా మనకు వైట్ కలర్లో వేసారు మొత్తము. ఆ ఫినిషింగ్ కూడా వైట్ కలర్ ఇచ్చేసేసారు. మొత్తం స్కిన్ కలర్ కూడా మనకు వైట్ కలర్లో ఇచ్చేసారండి. అండ్ అమ్మవారు చూసుకోవచ్చు ఏ విధంగా దర్శనం ఇస్తున్నాడు అనేది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అండి దర్శనం. అండ్ చూసుకోవచ్చు అమ్మవారు వచ్చేసి దగ్గర 6 feet అండి, విత్ పులి పైన కూర్చొని ఉంటారు. ఎనిమిది చేతులతో మనకు దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుందండి మొత్తము అమ్మవారు. అండ్ వైట్ టైగర్ చూసుకోవచ్చు, మనకు వైట్ టైగర్ కూడా ఏ విధంగా డిజైన్ చేసారు అనేది నాకు కొత్తగా అనిపించింది. వైట్ టైగర్ అనేది నాకు కొత్తగా అనిపించింది, ఆ కలరింగ్ కాన్సెప్ట్. చూసారుగా ఐస్ కలర్ టైగర్కి. అండ్ ఈ టైప్లో ఇంకా ఉన్నాయండి, వైట్ టైగర్ టైప్లో ఇంకా మోడల్స్ అయితే రెడీ చేసారు. అండ్ లయన్ టైప్లో కూడా కొన్ని డిఫరెంట్గా ఉంటాయి, కొన్ని డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. అండ్ ఇంకోటి అండి, 2 గుర్రాల వచ్చే మోడల్ కూడా ఉంది ఇక్కడ అమ్మవారి దగ్గర. 2 గుర్రాలు ఉంటాయి 2 సైడ్లో, ఆ విగ్రహాలు కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడైతే వైట్ టైగర్ అయితే చూపిస్తాను మీకు.
చూసుకోవచ్చు ఏ విధంగా డిజైన్ చేసాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇంకో కాన్సెప్ట్ అండి, దుర్గామాతను ఈ విధంగా ఇంకో కాన్సెప్ట్లో మనకు తీసుకురావచ్చాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కింద వచ్చి మనకు లయన్ ఉంది, అండ్ లయన్ అండ్ రైట్ సైడ్లో వచ్చేసి వినాయకుడు, అండ్ ఇక్కడ వచ్చేసి బాలసుబ్రహ్మణ్యం. అండ్ పైన చూసుకోవచ్చు మనకు శంకరుడు అయితే డిజైన్ చేయబడింది. మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్యాక్గ్రౌండ్ కూడా. అండ్ చూసారుగా మొత్తం టాప్ టు బాటమ్ 7 feet దాకా ఉంటుంది, దగ్గరగా 8 feet ఉంటుంది విగ్రహం. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ సైడ్ విగ్రహాలు కూడా ఏ విధంగా డిజైన్ చేయబడారు. అండ్ వినాయకుడిని కూడా ఏ విధంగా డిజైన్ చేసి చూసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్లో వినాయకునికి వచ్చేసి మూషిక వాహనాన్ని పెట్టారు. చూసారు కదా ఏ విధంగా ఈ కాన్సెప్ట్ అయితే ఇంకా చాలా బాగుంది. మొత్తము శంకరుడి చూసుకోవచ్చు, 3వ కన్ను ఏ విధంగా డిజైన్ చేశారు. మొత్తం అన్న వాళ్ళ దగ్గర వచ్చేసి యూనిక్ మోడల్ అండి. మోడల్స్ ఈ స్టాచ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. అండ్ వచ్చి ఒకసారి బుకింగ్స్ అయితే వేసుకోండి. బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి, చాలా బుకింగ్స్ అయితే అయినాయి. అండ్ ఇంకెన్నో రోజులు లేదు, మనకు దగ్గర కూడా వచ్చేసింది నవరాత్రులు కూడా. అండ్ ఒకసారి చూసుకోవచ్చు మనకు ఒకసారి టాప్ టు బాటమ్. చూసారు కానీ అమ్మవారు అయితే ఈ విధంగా దర్శనం ఇస్తున్నారు. చాలా యూనిక్గా ఉందండి, చాలా అంటే చాలా యూనిక్గా ఉంది. డిజైనింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది డిజైనింగ్. అండ్ చూస్తారు కానీ నేను చెప్పాను కదా 2 సైడ్ ఇట్లా వైట్ గుర్రాలు అయితే వచ్చినాయని. అండ్ అమ్మవారు చూసుకోవచ్చు కింద పులి మన సింహం అయితే ఉంది. సింహాన్ని అయితే వాళ్ళ పాదాల దగ్గర, అమ్మవారి పాదాల దగ్గర అవుతుంది. అండ్ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో మనకు చూసుకోవచ్చు గుర్రాలు. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా మస్తుంది. అండ్ ఈ విగ్రహానికి కూడా అమ్మవారికి జ్యువెలరీ వర్క్ అయితే ఇచ్చేసారు మొత్తం నీట్గా. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా నెక్స్ట్ లెవెల్ డిజైన్ చేసేసారు అమ్మవారి బ్యాక్గ్రౌండ్. అండ్ శారీ కూడా చూసుకోవచ్చు ఒకసారి, రియల్ శారీ అయితే వేస్తారు విగ్రహానికి. రియల్ శారీ అయితే కట్టడం జరిగిందండి. మొత్తం చూడడానికి చాలా అంటే చాలా యూనిక్ మోడల్లా కనిపిస్తుంది మనకు.